ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ కూడా ఈ సక్సెస్ మీట్కి వచ్చిన వాళ్ళందరికీ వెరీ 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 గుడ్ ఈవినింగ్. అరే భరద్వాజ్ నేను ఇంకేం చెప్పలేదు, థ్యాంక్ యూ అందరికీ. ముందుగా ఈ సినిమా మాకు చేసే అవకాశం ఇచ్చిన విశ్వప్రసాద్ గారికి, అలాగే నాకు మంచి కథ రాసిన అసిత్కి, మా టీం విప్లవ్కి, మా వివేక్ సాగర్ వివేక్ సాగర్ లాస్ట్ మినిట్ వరకు వర్క్లో ఉండిపోయారు. ఆయన్ని ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేయడం కంటే కూడా డైరెక్ట్ కలిసే నా ఎక్స్ప్రెషన్ ఆయన చూపించాలి. వెయిటింగ్ వస్తాడన్నారు, దాన్ని మిస్ అయ్యాడు. ఇప్పుడు కలవాలి. అలాగే మాతో యాక్ట్ చేసిన దక్ష, ప్రీతు వర్మ, మీరా జాస్మిన్ గారు, సునీల్ గారు, రవిబాబు గారు, అందరూ కూడా ఈ సినిమా అందరూ కూడా చాలా 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 చక్కగా చేశారు. మనం సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా చూసిన తర్వాత ఆ సినిమా బాగుందరా అనిపిస్తాయి. కొన్ని సినిమాలు పెద్ద లేదులే అన్నట్టు అనిపిస్తాయి. కొన్ని సినిమాలు మాత్రం సినిమాకి వెళ్ళి సినిమా చూసిన తర్వాత దారిలో ఆలోచిస్తూ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒక డిస్కషన్ పెడతాం, లేకపోతే ట్విట్టర్ ఓపెన్ చేసి డిస్కషన్ పెడతాం. అలాంటి డిస్కషన్ పెట్టుకునే సినిమా స్వాగ్. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఆ డిస్కషన్స్లోంచి నిజమైన వ్యాలిడ్ పాయింట్స్ వస్తాయి. అవన్నీ కూడా మేము ఫస్ట్ రోజు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. నేను హసిద్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఒక 90% సాటిస్ఫై అయ్యారు. ఒక 10% చిన్న డిస్సాటిస్ఫాక్షన్, కొంచెం కాంప్లెక్స్ ఉంది, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇవి చెప్తున్నారని చెప్పి హసిద్ కంగారు పడ్డాడు. నువ్వు కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడు, కొత్తగా వెరైటీగా ఇద్దాం ఉన్నప్పుడు అలాంటి చిన్న వీళ్ళు ఉంటాయి. అది నువ్వు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే నాకు అర్థం అవ్వలేదు, లేకపోతే కొంచెం కనెక్షన్ మిస్ అయ్యింది అన్నారు. కానీ బ్యాక్ సినిమా మాత్రం ఎప్పుడూ పోలేదనలేదు. దానికి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వెరైటీ సినిమాలు కొత్త కాన్సెప్ట్ లేనందుకు చాలా చేశాను. నాకు అనుభవం అది. అసలు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కంగారు పడ్డాడు. ఏం పర్లేదు. ఈ సినిమా ఇప్పటికీ కొన్ని సినిమాలు నేను చేసి ఇప్పటికీ నాకు ప్రశంసలు వస్తాయి. ఇప్పటితో ఇంకా ఆ సినిమా ప్రశంసలు ఆగిపోయి ఈ సినిమా మళ్ళీ దీన్ని తలదండే సినిమా తీస్తానో లేదో తెలియదు. ఈ సినిమాకి అప్పటి వరకు కూడా నాకు ప్రశంసలు వస్తాయనే గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే చూస్తూ ఉంటారు ఈ సినిమాని, చూసే కొద్దీ మీకు కొత్త అర్థాలు కనిపిస్తాయి, చూసే కొద్దీ మీకు కొత్త విషయాలు తెలుస్తాయి, చూసే కొద్దీ ఈ సినిమా అసలు ఏ ఇంటెన్షన్తో మేము తీసామనేది మీ అందరికీ అర్థమవుతుంది. నేను ముందే చెప్పా, తెలుగు ప్రేక్షకులందరినీ గెలిపించడానికి ఈ సినిమా నేను చేస్తాను అని. నిజంగానే ఈరోజు మీరందరూ గెలిచారు. మీరు గెలిచి మమ్మల్ని గెలిపించారు. చాలా 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 థ్యాంక్స్. ఇలాంటి రిస్కులు, ఇలాంటి కొత్త కథలు మనం అటెంప్ట్ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ వచ్చే బ్యాచ్ వాళ్ళు మనం ఇన్స్పైర్ చేయలేం. అంటే వాళ్ళని ఇన్స్పైర్ చేసుకుంటూ రైటర్ల కింద డైరెక్టర్ల కింద మేము చేసేద్దాం కాదు. మా సినిమాకి మంచి టెక్నీషియన్స్, మంచి రైటర్స్, మంచి డైరెక్టర్స్ రావాలని ఇంటెన్షనే నాది ఎప్పుడు. అది కూడా ఎందుకు అంటే నాకేమీ లేదు, నాకు ఇంత గుర్తింపించి నన్ను ఇంత చేస్తున్నందుకు నేను తెలుగు ఆడియన్స్ అందరూ రుణం తీర్చుకోవాలి. నేను రుణం తీర్చుకుంటూనే ఉంటాను, తెలుగు సినిమాలు చేస్తూనే ఉంటాను. ఆ రుణం తీర్చుకునే ప్రాసెస్లో ఇలాంటి గొప్ప గొప్ప కథలు చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ చాలా 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 థ్యాంక్స్. టీం అందరికీ మళ్ళీ చెప్తున్నా, చాలా 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 థ్యాంక్స్. అసిద్ థ్యాంక్ యూ. నాకు అండ్ నా ఫ్యాన్, సో నా ఫ్యాన్ కాబట్టి అందులో నాకు తమ్ముళ్ళగా నాకు చాలా ఇష్టం. మనోడితో సినిమా చేస్తాం అన్నప్పుడు నేను ఏ సినిమాని అలాగే చేస్తాం. కాకపోతే నా వల్ల ఏం మిస్ అవ్వకూడదు. నేను ఒక్కసారి కొంచెం కసిగా చేయాలి. ఆ కసిగా చేసింది ఈరోజు. అందుకే మీరు అందరూ కూడా థియేటర్లో నా ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది అంటున్నారు. చాలా 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 థ్యాంక్స్. నాకు మంచి పాత్రలు రాసినందుకు. ఈసారి రాస్తే మరి దీన్ని కొట్టేది రాయాలి, రాస్తామన్న నమ్మకం కూడా ఉంది. థ్యాంక్ యూ. అలాగే విశ్వ గారు చాలా చాలా థ్యాంక్స్.